నమస్కారం వ్యూవర్స్. వెంకయ్య స్వామి గారి జీవిత చరిత్ర 4వ రోజు పారాయణము. మనిద్దరికీ ఇప్పుడు పెండ్లి లేదు. ఇప్పుడు పూరింటిలో ఉంటున్నాము. మేడలు కావాలంటే ఎప్పుడు వస్తాయో ఆ తర్వాత పీఠాపురం రాజుగారింట్లో ఉండి ఇప్పుడు నాగుల వెల్లటూరు వచ్చినాము అన్నారు. అలానే ఒకరోజు గురవయ్య బెంగళూరు దక్షిణ వీధిలో ఒక కంసాలి ఇంట, తర్వాత ఒక కోమటి ఇంట, తర్వాత మైసూరు మహారాజు ఇంట్లోనూ పుట్టాడు. అటు తర్వాత నేను వెంకటగిరి రాజుగారింట్లోనూ గురవయ్య వారి మామగారింట్లోనూ పుట్టాము అన్నారు స్వామి. ఒకప్పుడు స్వామి కాళ్ళు స్వాధీనము లేకుండా పోయాయి. పూర్వము నేనొక ఆవును కొట్టాను. ఆ దోషము నేను అనుభవించే పోగొట్టుకోవాలి కనుక నేను మందు తీసుకోను అని ఖచ్చితంగా చెప్పారు. భక్తుల బాధలను తమపై వేసుకునే సాయిబాబా ఒక్కొక్కప్పుడు స్వయంగా మందు తయారు చేసుకొని సేవించేవారు. ఒక్కొక్కప్పుడు ఆ భక్తుని బాధ ఎవరో ఒకరు అనుభవించవలసిందిగా ఉన్నప్పుడు ఏ మందు తీసుకొనక్క ఓరిమితో ఊరుకునేవారు. అది చూడలేక భక్తులు బాధపడుతుంటే ఇది భగవంతుడిచ్చినది, ఆయనయే తగ్గిస్తాడు అనేవారు. స్వామి తమ భక్తులకు ప్రశ్నలు కూడా చెప్పేవారు. వివాహానికి సంబంధాలు చూస్తూ ఏ సంబంధం మంచిదని భక్తులు స్వామిని అడిగేవారు. అప్పుడు వారు చూచిన ఒక్కొక్క సంబంధానికి ఒక్కొక్క రాయి చొప్పున వరుసగా పెట్టించి తంబూరా మీటి తూర్పు నుండి రెండవది అనో లేక పడమర నుండి మూడవది అనో చెప్పేవారు. అంటే ఆ రాయి చేత సూచించబడిన సంబంధమే మంచిదని స్వామి భావము. పెన్న బద్వేలు విడిచి తర్వాత స్వామి కొన్ని సంవత్సరాలు కోటితీర్థం వద్ద ఆలయంలో ఉన్నారు. ఆ కాలంలో ఆయన తంబూరా ముందు పెట్టుకుని రాత్రింబవళ్ళు ఈత పుల్లలతో నాదం మీటుతూ ఓం నారాయణ ఆదినారాయణ అని పెద్దగా ఉచ్చరిస్తుండేవారు. క్రమంగా ఆయన పరిసరాలను మరచి ఆ నామంలో లీనమయ్యేవారు. తంబూరా తీగలు తెగినా గుర్తించక పుల్ల ఆడిస్తూ ఆ నామం చెప్తూనే ఉండేవారు. బాహ్య స్పృహ కలిగినప్పుడు తీగలు మరలా ముడి వేసేవారు. అప్పుడప్పుడు అగ్ని కూడా ప్రేల్చేవారు, అంటే వెలిగించేవారు. చలమనాయుడు మొదలైన సేవకులు వారికి భిక్ష తెచ్చేవారు. ఈ చర్యలు చూస్తే పెంచలకోనలో వీరికి లభించిన గురువు వైష్ణవులని, వీరికి వారు ఉపదేశించినది రామ భక్తి అని తోస్తుంది. కారణం వారి చొక్కాపై రామనామము ముద్రించబడి ఉండేది. వారి ఇష్టదైవం తిరువళ్ళూర్ వీరరాఘవస్వామి. అందుకే ఆయన తమనాశ్రయించిన భక్తులను కూడా తిరువళ్ళూర్ వీరరాఘవస్వామి రక్షిస్తారనో, కంచి వరదరాజస్వామి రక్షిస్తారనో ఎక్కువగా చెప్తుండేవారు. ఒకసారి మిమ్ములను తెలుసుకొనేదెలా అని అడిగితే ఆయన భద్రాచలము పోయి గర్భగుడి తెరిచి చూడు తెలుస్తుంది అన్నారు. అప్పుడప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి రక్షిస్తారు అని కూడా అంటుండేవారు. దీనికి తోడు వీరి ప్రధాన సాధనలో ఒకటి నాదోపాసన అని కూడా తోస్తుంది. ఈ సాంప్రదాయం వారు సామాన్యంగా తంబూరా నాదం చేస్తూ దానినే వింటూ ఆ నాదంతో భగవన్నామము జోడించి ధ్యానిస్తారు. తమ భక్తుల భవిష్యత్తు తెలుసుకోవటానికి కూడా
స్వామికి ఇట్టి ఉపాసనయే ఎక్కువ కాలం ఉపయోగపడేది. తరచూ భక్తులకు చీటీ రాయించి ఇచ్చే ముందు ఆయన తంబూరా మీటేవారు. సాయికి వీరికి గల మరొక భేదం ఇదే. భక్తుల భూత భవిష్యత్తులు తెలుసుకోవటానికి సాయికి ఎప్పుడూ ఎట్టి సాధన అవసరం లేదు. చివరి రోజులలో స్వామి కూడా అలానే చెప్పేవారు. అటు తర్వాత స్వామి వేలిముద్రలు వేయటం తగ్గించి రాత్రింబవళ్ళు అగ్నిని సేవించేవారు. అప్పటి నుండి సామాన్యంగా ఎవరికీ అర్థం కాని రీతిని మాట్లాడేవారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో తమ తలపై ఎండ పడకుండా ఒక కర్ర నాటి దానికి తాటిమట్ట తగిలించేవారు. అగ్నిని సేవించటంలో మైమరిచి అటు తర్వాత నీడ పక్కకు తొలగి తమ మీద ఎండ పడుతున్నా లెక్కించేవారు కారు. చొక్కా వేసుకోవటం మాని కేవలం కౌపీనం, గోచి లేక మొలకు ఒక వస్త్రం చుట్టుకోవటం ఆరంభించారు. తరువాత గొలగమూడి చేరి సుమారు 8 సంవత్సరాలు ఒకే చోట అగ్నిగుండం వేసుకుని ఉన్నారు. ఇప్పుడు ఆ స్థలములోనే వారి సమాధి మందిరం ఉన్నది. ఆయన నడవలేకుండా వచ్చాక ఒకే చోట ఉండేవారు. ఒకరోజు శిరోరెడ్డి నన్ను తాటాకు మీద కూర్చోబెట్టి కొంత దూరం లాక్కుని పోవయ్యా అన్నారు. అతడు అలానే చేశాడు. అటు తర్వాత ఒక చిన్న చక్రాల బండి చేయించి దానిపై స్వామివారు కోరిన చోటకు తీసుకుపోయేవారు. ఆ బండి గతుకుల్లో పడి స్వామికి బాధ కలుగుతుండేది. అందువలన స్వామిని భక్తులు డోలీలో తీసుకువెళ్ళనారంభించారు. ఈ రీతిన స్వామివారి మహాసమాధికి సంవత్సరం ముందు వరకు ఆయన నెల్లూరు ప్రాంతంలోని గ్రామాలకే కాక తిరుపతి, కంచి, తిరువంగలేడు, తిరువళ్ళూరు కూడా తీసుకువెళ్తుండేవారు. శ్రీ సాయిబాబాలాగే స్వామివారు ఏనాడు ఎవరి ఇండ్లలోనూ తలదాచుకొనక దేవాలయము, పాడుబడ్డ ఇళ్ళు, గ్రామ చావడి, పాకశాల, వేపచెట్టు వంటి వాటినే ఆశ్రయించేవారు. అరుదుగా ఎవరింటికైనా వెళ్ళినా ఆయన వారింట బయట చెట్టు నీడనో, వరండాలోనో, కొట్టాలలోనో మాత్రమే ఉండేవారు. వర్షం వచ్చినా చూరు కిందకు ఒదిగేవారు కానీ ఇంట్లోకి వెళ్ళేవారు కారు. ఆయన ఎవరింట్లోకైనా వెళ్ళి దుని వెలిగిస్తే అది వారి మహాభాగ్యమే. ఒక్కొక్కసారి స్వామి ఒకే ఊర్లో 2-3 మకాములు మార్చేవారు. వారు ఏ వైపుకు పొమ్మంటే భక్తులు వారిని అటు తీసుకుపోవలసిందే. మార్గము ఎంత కష్టమైనా, ఎండైనా, వానైనా సరే. ఒకసారి సిద్ధలయ్య కొండ శిఖరంపైకి తమను తీసుకుపొమ్మన్నారు స్వామి. అక్కడకు డోలీ వెళ్ళే మార్గం లేదు. అప్పుడు ఒక సేవకుడు స్వామిని వీపు మీద ఎక్కించుకొని కొండపైకి చేర్చారు. అప్పుడు ఆయన మూరకు 3000 రాసుకోవయ్యా అన్నారు. అంటే అతడు స్వామిని మోసిన ప్రతి మూరెడు దూరానికి పుణ్యఫలం అపారమన్నమాట. అలానే స్వామి పొమ్మంటే ఆయన పై భారం వేసి ముండ్ల మీద నడిచినా మాకు ఒక్క ముళ్ళు కూడా కుచ్చుకునేది కాదు. ఎంతటి ఎండలోనైనా ఆగకుండా 3 గంటలు నడిచి వచ్చినా మాకు అలుపు బడలిక ఉండేవి కావు. స్వామి అయ్యా, మీరు మోసినందుకు నా చేత మీకు 30 కోట్ల పుణ్యము జమ కట్టించి రసీదు తీసుకుపోయారు అనేవారు అంటాడు సేవకుడు బరిగెల నాగయ్య. సాయిబాబా వలె వీరి వైరాగ్యము భోజనము విషయములో కనిపించేది. ఎవరేమి పెట్టినా రుచి భేదం లేకుండా అన్నీ ఒక కుండలో వేసి కలిపి అచ్చటి వారందరికీ పెట్టి
సాయి 2-3 ముద్దలు మాత్రమే తినేవారు. స్వామి కూడా భక్తులు అడ్డు పెట్టినా వద్దనేవారు. భక్తులు లడ్డు పెట్టినా వద్దనేవారు కాదు. కానీ కొంచెం కారం పచ్చడి కలుపుకుని తినేవారు. ఒకప్పుడు భక్తులు శనగపప్పు, బెల్లము, కొబ్బరి పొడి చేసి డబ్బాలో వేసి ఉంచితే స్వామి తీసుకొని తినేవారు. భక్తులు ఒకరోజు పొరపాటున దానికి బదులు సీకాయ డబ్బా ఉంచారు. స్వామి అదే తినేశారు. ఆయన మంచినీరు త్రాగి 15 సంవత్సరాలయ్యిందట. వేడి నీటిలో చక్కెర వేసిస్తే త్రాగేవారు. రాగి అంబలి, వెల్లుల్లి, మిరప పొడి ఇదే ఆయన ఆహారం. స్వామి తన పాదాలు ఎవరినీ తాకనిచ్చేవారు కారు. పూజ చేయనిచ్చేవారు కారు. వారికి ప్రదక్షిణ చేస్తే ఒకటి చాలని చెప్పేవారు. ప్రదక్షిణమంటే అచంచలమైన శ్రద్ధా భక్తులతో మన మనస్సు దైవం చుట్టూ లేక గురువు చుట్టూ పరిభ్రమించుట కదా. వచ్చిన దక్షిణ స్వామి తన సేవకులను వారి వారి కష్టము అవసరాలకు తగినట్లు ఇచ్చేవారు. పండగలప్పుడు భక్తులు అర్పించిన ప్రసాదాలను ఎప్పటికప్పుడు పంచమనేవారు. కష్టించి తమ సేవ చేసేదయ్యా దశయ్య. కష్టించి తమ సేవ చేసే దశయ్య, రమణయ్య, రోషిరెడ్డి మొదలైన వారికి కొన్ని తినుబండారాలు దాచిపెట్టి ప్రత్యేకంగా ఇచ్చేవారు. వారిని పూరిపాక వెనుకకు బోయి తినమనేవారు. గురవయ్య ఎప్పుడూ స్వామి చెంతనే ఉండి ఆయన అరుపులకు వంత పాడుతుండేవాడు. ఇవన్నీ శ్రీ సాయి చర్యలకెంతగానో పోలి ఉన్నాయి. శ్రీ అవధూతాయ నమః. శ్రీ అవధూతాయ నమః. 4వ అధ్యాయము యజ్ఞఫలము. ప్రజలలో భగవంతుని పట్ల శ్రద్ధాభక్తులు, సాటి జీవుల పట్ల ప్రేమ, సాటి వారి పట్ల ధర్మాచరణ లోపించినప్పుడు అనావృష్టి వంటి అరిష్టాలు ఏర్పడతాయని శాస్త్రము. అటువంటప్పుడు మహాత్ములు చేసే యజ్ఞాలు, తపస్సుల వలన కొంత పాపము నశించి ప్రకృతి కరుణిస్తుందని కూడా ఋషులు చెప్పారు. కారణం సద్గురువు సకల దేవతా స్వరూపము. దేవతలందరూ వారికాధీనులే కనుక ఒకసారి సాయిబాబా కేకలు వేయగానే గాలివాన ఆగిపోయాయి. ఆయన మందలించగానే ఉవ్వెత్తున లేచిన అగ్ని ఉపశమించింది. ఆయన ఆగమని చెప్పగానే కూడా కూలి పడుతున్న మసీదు కప్పు నిలిచింది. అలాంటి లీలలు స్వామి వద్ద కూడా జరిగేవి. ఒకసారి తలుపులూరులో మబ్బు పట్టి బాగా వర్షం పడబోతున్నది. అప్పుడు స్వామి సేవకులు, ఇక్కడ ఇల్లు కూడా లేదే, మన వస్తువులన్నీ తడిసిపోతాయి అన్నారు. వెంకయ్య స్వామి కొంతసేపు తంబూరా మీటి, వీరరాఘవా, ఇక్కడ మేమున్నామని తెలియదా? మేము మా సామానును ఏమైపోవాలి? వీరరాఘవ, ఇక్కడ మేమున్నామని తెలియదా? మేము మా సామాను ఏమైపోవాలి అని దబాయించారు. 5 నిమిషాలలో మేఘాలు చెదిరిపోయాయి. అలానే ఒకప్పుడు మద్రాసు రాష్ట్రానికి చెందిన భక్తులు 2 సంవత్సరాలుగా తమ ప్రాంతములో వర్షాలు లేవని స్వామికి చెప్పారు. భగవంతునికి ఆర్జీ రాయించండయ్యా అని చీటీ రాయించి తొడ కింద పెట్టుకుని 5 రోజులు నిద్రాహారాలు మాని కూర్చున్నారు. స్వామి 5వ రోజున ఆ ప్రాంతంలో వర్షము పడి చెరువులు నిండాకనే స్వామి గంజి తాగారు. ఒకసారి కలిచెడులో
ఒకసారి కలిచెడులో అనావృష్టి వలన పశువులకు గడ్డి లేక చిత్తు కాగితాలు ఎండుటాకులు తింటున్నాయి. స్వామి 2 రోజులు నీరైనా ముట్టక, ఒరేయ్ బండ్లు నిలపండి, పిల్ల కట్టంతా వెళ్తున్నారే, నాకు కోపమొస్తే జరిమానా వేస్తాను అని అరుస్తూ కూర్చున్నారు. 3వ రోజు ఆయన స్నానము చేసి గంజి త్రాగగానే వర్షం కురిసి చెరువులు నిండాయి. తలుపూరు శివాలయంలో స్వామి ఉండగా ఒకనాడు దట్టంగా మబ్బులు కమ్మి ఉరుములు చినుకులు ప్రారంభమయ్యాయి. ఆయన వద్దనున్న సేవకుడు స్వామిని లోపలకు తీసుకువెళ్ళడానికి తోడు ఎవరూ లేరు అని విన్నవించుకున్నారు. స్వామి తమ ముందు చాప వేయించి, ఉండయ్యా, మబ్బు కట్టాలి అని కొంతసేపు మబ్బుకేసి చూశారు. ఆ మేఘాలు, ఉరుములు, చినుకులు పోయాయి. సంవత్సరము 1977లో ఒకరోజు నాగయ్య, స్వామి వాన ఎప్పుడు కురుస్తుంది అని అడిగారు. స్వామి ఈ సంవత్సరము 1.5 నెలకు ఒకసారి, 2 నెలల 20 రోజులకు ఒకసారి, 3 నెలల 5 రోజులకు ఒకసారి పైవారు కురిపించే వాన అంతేనయ్యా అన్నారు. అలా అయితే గొడ్డు పిల్ల చచ్చిపోతారే అన్నాడు నాగయ్య. అలా అయితే మనకన్నా కష్టపడి కురిపించుకోవద్దయ్యా, మనమన్నా కష్టపడి కురిపించుకోవద్దయ్యా అన్నారు స్వామి. అతను గంజి త్రాగమంటే అనుకున్న పని అయితే గదయ్యా, నీరు త్రాగాలి అని ఆయన 6 రోజులు నిద్రాహారాలు మాని, బండి ఆపండయ్యా అని అరుస్తూ ఆసనమైన మార్చకుండా కూర్చున్నారు. 6వ రోజు ఆయన కోరిక మేరకు వారిని స్నానము చేయించి కూర్చోబెట్టగానే ఆయన పకపకా నవ్వుతూ, గడ్డ పెళ్ళగించుకున్నదయ్యా అన్నారు. గడ్డ పెళ్ళగించుకున్నదయ్యా అన్నారు. మరుక్షణమే కుంభవృష్టి ప్రారంభమయ్యింది. ఫిబ్రవరి 1984లో నెల్లూరు జిల్లా అంతటా అతివృష్టి వలన చేలలోని కుప్పలు కూడా కొట్టుకునిపోయి అపారమైన నష్టము కలిగింది. కానీ స్వామి వేంచేసిన గొలగమూడిలో పెద్దగా వర్షం పడలేదు. ఆ గ్రామంలో ప్రజలు చేసే నిరతాన్నదానము, వారి భక్తి శ్రద్ధలే ఇందుకు కారణము. వర్షాలే కాదు, పంచభూతాలు కూడా మహాత్ముల ఆదేశాలకు కట్టుబడతాయి. సాయిబాబా నీటితో దీపాలు వెలిగించారు. షిరిడీలో ఒక నీటి కుండను తట్టి 100 మైళ్ళ దూరాన ఉన్న నాగపూరులో నిప్పంటుకున్న కుటీరాన్ని ఆర్పేశారు. తమ ఆశీర్వాద బలముతో ఇమాంభాయ్ అనే భక్తుని వరదలో నిండుగా పారుతున్న నది మీదుగా నడిపించి అవతలి గట్టుకు చేర్పించారు. అలానే బోయినపల్లి గ్రామం వద్ద కొందరు భక్తులు స్వామితో బ్రహ్మం గారి భార్య గోవిందమ్మ నీటిలో దీపాలు వెలిగించిందట అన్నారు. ఆయన చెంబుతో వారికి నీరిచ్చి, మీరు కూడా వెలిగించుకోండి అన్నారు. ఆ నీటితో దీపాలు వెలిగాయి. ఒకసారి స్వామి కలిచేడు నరసారెడ్డి గారింటికి వచ్చి వంట వసారాకు రేకులు వేయించమన్నారు. తనకు ఆర్థికంగా శక్తి లేదని ఆ ఇల్లాలు చెప్పుకుంటే ఆయన పైవాండ్లు చూసుకుంటారులే అన్నారు. 5 రోజుల తర్వాత ఆ ఇల్లాలు వంట చేస్తుండగా నూనె బాండాలీకి చిల్లిబడి నూనె పొయ్యిలోకి కారుతున్నది. అయినా ఆమె ఒక బేసిన్ తెచ్చి ఆ బాండలీలోని నూనె అందులో పోసుకునేదాకా పొయ్యిలో మంటలు లేవనే లేదు. నరసాపురంలో ఒక రైతు తన పొలములో బావి తవ్విస్తే నీళ్లు పడలేదు. అతడు స్వామిని తీసుకువెళితే ఆయన బావిలో టెంకాయ కొట్టి కొద్దిగా తవ్వించి వచ్చారు. తెల్లారేసరికి బావి నిండా నీరు ఊరింది.
నాగుల వెల్లటూరులో రామానాయుడు బావి త్రవ్విస్తుంటే 18 అడుగులలో బండ పడింది. ఆ ప్రాంతంలో 30 అడుగులు తవ్వితే గాని నీరు పడదు. స్వామితో చెబితే 4 రోజులు నిండు కుండలోని అన్నము కొంచెము బావిలో వేసి మరి 4 రోజులు పని ఆపి చూడు అన్నారు. 8వ రోజు పని మొదలు పెడితే బండ మెత్తగా తగిలింది. కల్లూరు రాజాపాలెంలోని ఎర్రుల రాజుగారి బావిలో వేసవికాలం నీరుండదు. వర్షాకాలం నీరు పురుగులు పట్టి వాసన కొడుతుంది. ఒకరోజు స్వామి ఆ బావిలో మునిగి వచ్చారు. అప్పటి నుండి అందులో తరుగు లేకుండా మంచినీరున్నది. పాలకొండి సుబ్బారెడ్డి జమ్మాను కొట్టేశాడు. పాలకొండి సుబ్బారెడ్డి ఒక జమ్మీమాను కొట్టేశాడు. జమ్మి చెట్టు. పాలకొండి సుబ్బారెడ్డి ఒక జమ్మీమాను కొట్టేశాడు. అదెంతో బరువుగా ఉన్న స్వామి ఆదేశించిన ప్రకారం అతడు దానిని నెత్తికెత్తుకున్నాడు. కానీ కృంగిపోతున్నాడు. స్వామి దానిని దింపించి తమ చేతికర్రతో 10 సార్లు పొడిచి ఇప్పుడెత్తుకో అన్నారు. ఈసారి అదెంతో తేలికగా ఉన్నది. అలానే ఒకరోజు స్వామి డోలీలో మోస్తున్నారు. ఎప్పుడు ఎంతో తేలికగా ఉండే ఆయన ఆనాడు అమిత బరువుగా ఉన్నారు. ఆశ్చర్యంతో సేవకులు ఆయనను చూసేసరికి ఆయన నవ్వారు. మరుక్షణమే డోలీ ఎంతో తేలికైపోయింది. ఇట్టి మహాత్ములు జనన మరణ రహితులు. వారికి మృత్యుభయము ఉండదు. సరికదా, భక్తులను కూడా మృత్యువు నుండి రక్షించగలరు. ఒకనాటి మధ్యాహ్నము తోటి బోరుగు అనే విషసర్పము స్వామివారి తొడ క్రిందకు వచ్చింది. భక్తులు కేకలేశారు. స్వామి, అదేమి చేస్తుందిలే, దానిని మరేమీ చెయ్యవద్దు అన్నారు. తర్వాత దానంతట అదే వెళ్ళిపోయింది. ఒకనాటి రాత్రి రోషిరెడ్డిని పాము కరిచింది. స్వామి అతని వేలును తన తొడపై 5 నిమిషాలు అదిమి పెట్టి, నీ ఒళ్ళు సంజీవమైపోయింది పో అన్నారు. అది మొదలు ఏ విషజంతువు కరిచినా రోషిరెడ్డికి విషమెక్కేది కాదు. ఒకప్పుడు ఎర్లపాడు గ్రామంలో మనుషులు నిష్కారణంగా చనిపోతున్నారు. గ్రామంలో ఏదో దుష్టశక్తి ప్రవేశించిందని భయపడి ప్రజలు ప్రతిరోజు ప్రొద్దు ఊకకుండానే తలుపులు మూసుకుని ఇంట్లో కూర్చుంటున్నారు. కొందరు స్వామిని ఆ గ్రామంలోకి తీసుకువెళ్ళారు. ఆ రాత్రి భయపడి ఎవరూ తలుపు తీయలేదు. ఎలాగో ఒక ముసలమ్మ చూచి అందరికీ చెప్పగానే అందరూ ఆయన చుట్టూ పోగయ్యారు. స్వామి కొద్ది రోజులు ఆ గ్రామంలో ఉన్నారు. ఆ తర్వాత ఆ ఊరిలో ఒక్కరు కూడా మరణించలేదు. 1976వ సంవత్సరములో స్వామి, నీకు సంవత్సరము 4 నెలలు 6 రోజులకు గండమున్నది. తిరువళ్ళూరు వీరరాఘవస్వామి తప్పిస్తారు అని చీటీ వ్రాయించి చెల్లోపల్లి శేషమనాయుడుకు ఇచ్చారు. తర్వాత ఒకరోజు అతడు పొలానికి నీళ్లు పెట్టి దున్నటానికై ఎద్దులను తోలాడు. పొలములో దిగగానే ఒక ఎద్దు కిందపడి తన్నుకొంటున్నది. దానిని పక్కకు లాగబోగా చేలో కరెంట్ ఎర్త్ అయినట్లు గుర్తించి మెయిన్ ఆపించాడు. తర్వాత చీటీ రాయించుకుంటే స్వామి చెప్పిన గడువు ఆ రోజుకు తీరింది. అందుకే తనకు మరణం తప్పిందని అతడు గుర్తించాడు. ఒకనాడు సిద్ధలయ్య కొండ దగ్గర వెంకయ్య అనే భక్తునికి ముని కన్యలు కనిపించి స్వామికి మించిన గురువును చూపుతామని పిలిచారు. అప్పటి నుండి తరచూ అతనిని అలానే వేధిస్తుండేవారు. ఒకరోజు అతడు స్వామి సన్నిధిలో ఉండగా కూడా అలానే పిలిచారు.
వెంటనే స్వామి అతనిని పిలిచి అతని గుండెపై చరిచి, నీకిక వాటి బాధ లేదు పో అన్నారు. అటు తర్వాత ఆ మునికన్యలు అతని చెంతకు రాలేదు. శ్రీ గురవే నమః. శ్రీ అవధూతాయ నమః. 5వ అధ్యాయము. భక్త బాంధవుడు. గోపారంలో కుక్క ఒక రైతుకు ఉన్న గొర్రెలను చంపి తింటుండేది. అతడు కడుపు నుండి ఆ కుక్కను నరికేశాడు. ఆ తర్వాత అతనికి పుట్టిన ప్రతి బిడ్డ కుక్కలా అరిచి చనిపోయేవాడు. మేకలను తింటుందని ఆ కుక్కను నరికి చంపాడు. అతని సంతానము చనిపోతూ ఉండేదన్నమాట. అతడు స్వామితో మొరపెట్టుకుంటే ఆయన పుడతాడు అని ముమ్మారు అన్నారు. తర్వాత అతనికి 3 పిల్లలు జన్మించారు. దారా చిన్నమ్మ కంటి ఆపరేషన్ చేయించుకొని తనకు చూపు వస్తుందో లేదో అని భయపడి స్వామిని ప్రార్థించింది. ఆయన స్వప్నంలో కనిపించి, భయపడకు, ఆపరేషన్ చేసినంతసేపు నేను అక్కడనే ఉన్నాను అన్నారు. ఆమె చూపు వచ్చి ఇప్పుడు బాగా తిరుగుతున్నది. కృష్ణారెడ్డి సంఘం ఒక వినాయక చవితికి గొలగమూడి వచ్చి 1 కేజీ గుగ్గిళ్ళు, 2 కేజీల పొంగళి, 1 కేజీ వడలు చేయించారు. మామూలుగా భిక్షాన్నం తెచ్చే మనిషికి బస్సు అందక అతడు రాలేదు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో స్వామి కొంచెం తిని ప్రసాదం ఇచ్చారు. ఆ ప్రసాదం 25 మంది తిన్నాక కూడా తెల్లవారి ఇంకా మిగిలింది. స్వామి ప్రసాదం అక్షయమే. వెంకయ్య స్వామి జీవిత చరిత్ర 4వ రోజు పారాయణం సమాప్తం. స్వామి వెంకయ్య స్వామి మీ జీవిత చరిత్ర చక్కగా చదువుకున్నాము, చక్కగా విన్నాము. మాకందరికీ శుభ ఫలితాలు చేకూర్చు, మా సంకల్పాలు నెరవేర్చు. జై బోలో వెంకయ్య స్వామికి జై.